బీసీ సప్లాన్ను తక్షణమే అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ శ్రేణులు వినతి పత్రాలు ఇచ్చిన నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తర్వాత ఇక్కడ ఆర్డీఓలకి రెవెన్యూ అధికారులు ఎవరైతే తహసీల్దారులు ఉంటారో తహసీల్దారులకి ఇక్కడ వినతి పత్రాలు సమర్పించిండ్రు నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. ఇచ్చి 100% ఎక్కడ బీసీ సప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు పరచాలి. అంటే ఈసారి బడ్జెట్లో కేటాయించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ ఒకవేళ పూర్తిగా ఖర్చు చేయకపోతే వచ్చే బడ్జెట్కు ఫార్వర్డ్ చేయాలి దాన్ని. కాబట్టి అటువంటిది చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు హనుమంతరావు గారికి, తర్వాత ఇక్కడ ఆర్డీఓ డివిజనల్ ఆఫీసర్ ఇక్కడ కరీంనగర్లో ఆర్డీఓ గారికి, ఇట్లా రకరకాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చేసిండ్రు టీఆర్పీ నాయకులు. రెవెన్యూ పంచాయతీ అధికారులకు ప్రజెంటేషన్లు. ఇక కరీంనగర్లో ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జనగామ జిల్లాల మున్సిపల్ అధికారికి ఊదరి సతీష్ ముదిరాజ్ వినతి పత్రం అందజేత, తుర్కపల్లి తహసీల్కు మాజీ వైస్ ఎంపీపీ మహాదేవ్ లెంకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు టీఆర్పీ శ్రేణుల వినతి, సిరిసిల్లాలో జిల్లాలో కలెక్టర్కు జిల్లా అధ్యక్షులు ఇచ్చిండ్రు బుర్రా మల్లేశం గౌడ్ వినతి పత్రం అందజేత. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో అనిల్ రమేష్ రిప్రజెంటేషన్. గట్టు మండలంలో ఎంపీడీఓ తహసీల్దార్లకు కొమ్ముల ప్రవీణ్ ఆధ్వర్యంలో టీఆర్పీ నేతల వినతి అని చెప్పేసి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లకు తర్వాత ఆర్డీఓలకు ఇటు ఎవరు తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఏమని? బీసీల సప్లాన్ని అమలు చేయాలి. బీసీలకు కేటాయించినటువంటి ఏమైనా కేటాయింపులే తక్కువనేరా నాయనంటే అవి ఖర్చు చేయరా. ఇప్పుడు కేటాయిస్తున్నాయే కేటాయించకుండా అంటే ఇప్పుడు 3 లక్షల బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 1,50,000 కోట్లు రావాలి. తక్కువ 50% అనుకున్నా కానీ 56% మనకు ప్రభుత్వమే అంటుంది కానీ 50% అనుకున్నా కానీ సగం రావాలి. అది కాకుండా ఇచ్చేదే అంత 11,500 కోట్లు 11,400 కోట్లు అని చెప్పారు కదా. అందులో 2,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూసుకో. ఇంకా 9,000 కోట్లు మిగిలినట్టే కదా. ఆ మిగిలిన నెక్స్ట్ బడ్జెట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు బీసీలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సప్లాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వినతి పత్రాలు ఇస్తూ ఉంది. ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ సప్లాన్ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్పీ నాయకులు పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులకు సప్లాన్ అమలు గురించి వినతి పత్రాలు అందజేశారు. టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఆర్ భావన రఘు నాయకులతో కలిసి హైదరాబాద్ ఆర్డీఓ సాయిరాం గారికి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గంగిపల్లి అరుణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, యూత్ అధ్యక్షులు గూడెల్లి రాకేష్, తర్వాత మహిళా అధ్యక్షురాలు కాటం విజయలక్ష్మి స్థానిక ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. జమ్మికుంట మండలంలో మండల అధ్యక్షులు చెరుకు పైడే నేతృత్వంలో తహసీల్దార్కు, హుజూరాబాద్లో యూత్ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. అయితే బీసీలు నిధులు బీసీలకే కేటాయించాలనే డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో టీఆర్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊదరి సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారికి వినతి పత్రం ఇవ్వగా లింగాల గణపురం మండలంలో మండల అధ్యక్షులు షాడ్ నరేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు రిప్రజెంటేషన్ అందజేశారు. ఇక జాఫర్గఢ్ మండలంలో మండల అధ్యక్షులు కాలకోట బాబు నేతృత్వంలో స్థానిక తహసీల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. తుర్కపల్లి మండలంలో మాజీ వైస్ ఎంపీపీ మహాదేవ్ శ్రీనివాస్ లెంకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్ ఆదేశాలతో తహసీల్దార్కు టీఆర్పీ శ్రేణులు వినతి పత్రం అందజేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు నరహరి, టీఆర్పీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా అధ్యక్షులు బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండంను సమర్పించారు.
మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా నడిచింది. ఎక్కడ ఏమే ఇక జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజు నేతృత్వంలో ఎంపీడీఓ తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ తరహాలోనే బీసీలకు చట్టపరమైన సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో టీఆర్పీ శ్రేణులు యాక్టివ్గా పనిచేయనుందని తెలిపారు. అయితే మల్లన్న ఆశయాలకు అనుగుణంగా బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. అక్కడక్కడ బీసీ నాయకులు కూడా వెళ్ళి మొత్తం కూడా వినతి పత్రాలు సమర్పించారు. అక్కడ రెవెన్యూ అధికారులకు, కలెక్టర్లకు, తర్వాత వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చేసిండ్రు. నిన్న బీసీ సప్లాన్ కోసం మొత్తం కూడా ఉద్యమం బాట పట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం నడిచింది. సబ్ రిజిస్ట్రార్కు, తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్లకి, ఇటు ఆర్డీఓలకి, ఇక్కడ తహసీల్దార్లకి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ కరీంనగర్లో, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా, అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఇట్లా వరంగల్లో, అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం భారీ ఎత్తున వినతి పత్రాల కార్యక్రమం చేపట్టింది. ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొత్తం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా దీనిపైన ఉద్యమం చేస్తూ ఉంది. బీసీ సప్లాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇది ఇలా నడుస్తూ ఉంది కథ. అంటే మొత్తం మీద ఈ బీసీ సప్లాన్ లేకపోవడం వల్ల బడ్జెట్ కేటాయింపులే తక్కువ ఉంటే ఆ తక్కువ కేటాయించినవి కూడా ఖర్చు చేయకుండా ఖతం చేసి పడేస్తారు.